అలాగే ఇప్పుడు ఇందాక ఈశాన్యం గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది ఏమో అన్ని విధాల ఇళ్లు బాగున్నా కూడా వాళ్ళకి ఎందుకో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని అంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటేనమ్మా, ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా. ఈ రోజు మేధావులు ఉన్నారు. నేను చూశాను ఒక ఫ్యామిలీని, ఇద్దరు గొప్ప చదువులు చదువుకున్నారమ్మా, గొప్ప ఉద్యోగస్తులే అనుకుందాం. అయినా ఆ చదువులతో తన సమస్య పరిష్కారం చేసుకోవాలి కదమ్మా. కానీ వాస్తు దోషం ఉన్నప్పుడు చేసుకోలేరు. ఎందుకంటే వాస్తు దేని మీద ఆధారపడి ఉన్నదమ్మా? వాస్తు పురుషుడి మీద, అష్ట దిక్పాలకుల మీద, పంచభూతాల మీద ఆధారపడి ఉన్నదమ్మా. ఇక్కడ మనం లోపాలు ఉన్నప్పుడు మన జ్ఞానం కూడా అక్కడ పనిచేయదు. అందుకేనమ్మా గొప్ప మేధావులు కూడా వాస్తుదోషంతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకేనమ్మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతే కదమ్మా, అది రీజన్. ఇప్పుడు ఉదాహరణకమ్మా, మనకు ఒక ఫైనాన్షియల్ ఉదాహరణకమ్మా, మనం ఒక మిత్రుడికి మంచితనంలో ఒక 20 years నుంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి షూరిటీ ఇచ్చేసామమ్మా. అతను అక్కడి నుంచి ఎస్కేప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అమ్మా, తన అవసరాల కోసం ఈ 20 years ఉన్నారు. తర్వాత ఆయన ఈ డబ్బు ధనం అంతా మనం చేతితో కట్టాల్సి వస్తుంది. ఇది కూడా ఒక ఆర్థిక సమస్య. అంతే కదమ్మా. నేనేమంటాను, గృహకర్తరి దోషం ఉంటే ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అంటే మన పరిసరాల్లో మార్పులు వచ్చేస్తాయమ్మా. అంటే తూర్పు ఉత్తరాల్లో హైట్ బిల్డింగ్స్ కట్టుకోవడము, మన ఇంటికంటే వాళ్ళు ఎత్తుగా కట్టుకోవడము, ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు మనం మన మిత్రుడిని నమ్మేసి ఇట్లా సంతకాలు పెట్టేస్తుంటాము, బ్యాంక్ షూరిటీస్ పెట్టేస్తుంటాము, కట్టేస్తుంటాము. ఇలాంటివి కూడా ఎందుకంటే ఇన్ని రోజులు మనకు సత్ఫలితం ఇల్లు, ఈ రోజు ఒక్కసారి సిగ్నేచర్ వల్ల నష్టాలు పోతూ ఉంటాం. అంటే అందరూ అలా ఉండరు కదమ్మా, కొంతమందికే జరుగుతుంటాయి. అందుకేనమ్మా మన ఇల్లు బాగుంటే మనం 100 మందికి సంతకాలు పెట్టినా రిటర్న్ వచ్చేస్తాయి. అంతే కదమ్మా. మన ఇంట్లో దోషాలు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది వ్యాపారంలో నష్టాలు వస్తాయమ్మా. వ్యాపారంలో నష్టాలు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అక్కడ ఉన్న వ్యాపార స్థలం కూడా వాస్తుకుందా లేదా, అది కూడా మన పరిణిలో తీసుకోవాల్సింది. అందుకేనమ్మా మేము ఒకటే అంటాను, సరి చేసుకునే అవకాశం లేనప్పుడు, బాగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకసారి కుబేర అంటే రుణ విమోచన అష్టదిగ్బంధన అంటే కుబేరుడికి అనుగ్రహం మనకు మన కుటుంబానికి ఉండే విధంగా చేసుకుంటే కొంతమేరకు ఆయన అనుగ్రహం ఉంటే కొంతమేరకు అయినా మనం హెల్ప్ అవుతుంది కదా. చాలా పాజిటివ్ రిజల్ట్స్ అంటే అష్టదిగ్బంధన చేయగానే పైనుంచి డబ్బులు పడతాయంటే దానికి ఆన్సర్ నేను ఇవ్వలేను. అంతే కదమ్మా. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడమ్మా, ఒక పేషెంట్ కి ఒక చిన్న హార్ట్ ఛాలెంజ్ వచ్చిందంటే అవసరం ఉంటే అక్కడ ఏ వైద్యం కావాలో అది చేసి పెద్ద ప్రాణాన్ని కాపాడతాడు. ఇక్కడ కూడా అంతేనమ్మా. మనం ఏం చేస్తాము అంటే ఈ అష్టదిగ్బంధన కొంత సేవ చేసేస్తాము. అదేవిధంగా కొన్నింట్లకమ్మా కుబేరుడి స్థానం నుంచి దోషాలు ఉంటాయి. అంటే కుబేర స్థానంలో వాష్రూమ్స్ కట్టేస్తుంటారమ్మా. అక్కడ కుబేర స్థానంలో వాష్రూమ్ కట్టేస్తుంటారు, కుబేర స్థానంలో స్టోర్ రూమ్ పెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆయనకి నచ్చదు. కుబేర స్థానంలో లివింగ్ ఆయనకి ఇష్టము. డ్రాయింగ్ ఆయన స్థానంలో సోఫా వేసుకొని కూర్చుంటే ఆయన మహారాజుని చేస్తాడు. అంటే అంత ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే ఆ ప్రకంపనాలు ఆయన ఆశిస్తులు అలా ఉంటాయమ్మా. అలా కాకుండా కుబేర స్థానం నుంచి మనకు ఒక మెట్లు పడ్డాయి అనుకోండి, స్టేర్ కేస్ కానీ మెట్లు కానీ కుబేర స్థానం ఉత్తర భాగంలో వరకు పడ్డప్పుడు ఆయన అనుగ్రహం ఉండదు. అంటే ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎలాంటి కారణాలు ఉన్నాయో మనం ఒక్కసారి పరిశీలించి రుణ విమోచన అష్టదిగ్బంధన ప్రతి ఒక్కరు చేసుకుంటే రాబోయే రోజుల్లో కుబేరుడు అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది.